హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇంకా ఇంట్లో అయితే ఏం కూరగాయలు లేవండి. ఓన్లీ దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి మాత్రమే ఉన్నాయి. ఇంకా వీటితో కర్రీ చేసి మాత్రం కొంచెమే అవుద్దండి, ఎవరికీ సరిపోదు. ఇంకా అందుకే కందిపప్పు కడిగి నీట్గా తీసుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని కడిగిన కందిపప్పులో అయితే వేసానండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా బాగా ఉడికేంత వరకు అయితే ఉంచాను. ఇలా పూర్తిగా ఉడకడం అయిపోయిన తర్వాత పక్కన పోపు కోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఆయిల్ పోసుకున్నానండి. ఇంకా నా దగ్గర అయితే తాలింపు గింజలు, అలాగే వెల్లిపాయలు, మిరపకాయ, కరివేపాకు అయితే వేసి బాగా మగ్గనించానండి. అలా తాలింపు అయిపోయిన తర్వాత పప్పులో అయితే వేసాను. పప్పులో వేసే ముందు ఒక గంట అయితే పక్కకు తీసుకున్నానండి పప్పు. అలా తీసుకున్న దాన్ని తాలింపు వేసిన గిన్నెలో అయితే వేసి అటు ఇటు అని అందులో అయితే వేసానండి. అలా వేసే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ అయితే చేయండి. అంతేనండి, వేడి వేడి కందిపప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. దోసకాయ పప్పు అయితే అయిపోయిందండి. మంచిగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.